హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఇంట్లోనే ఈజీగా సింపుల్గా గులాబీలు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. క్రిస్పీగా వచ్చింది, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఏ విధంగా చేశానో మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధానం ఎలా చేశానో చాలా సింపుల్గా అయిపోయిందండి, చక్కగాను. ఒకసారి చూద్దాము, వీడియోలోకి వెళ్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. దానికి బెల్లం, నేను బెల్లంతో చేశానండి. బెల్లం 3/4 కప్పు తీసుకున్నానండి. నేను బెల్లంతో చేసా. షుగర్తో కూడా చాలామంది చేసుకోవచ్చు. జస్ట్ లైట్గా సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. చక్కగాను అంతా కలిసిపోయేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఏంటంటే షుగర్తో కూడా చేసుకోవచ్చులే, కానీ నేను బెల్లంతో చేశానండి. ఇప్పుడు లైట్గా నీళ్ళు పోసుకుంటూ కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకేసారి నీళ్ళు పోయకూడదు. మైదా పిండి ఉంది కదా, అందులో కొంచెం ఉండలు కట్టేసినట్టు ఉంటుంది అన్నమాట. కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి నేను ఎలా కలుపుతున్నానో, సేమ్ అలాగా కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అలా కొంచెం స్టిఫ్గా అయ్యేంత వరకు చక్కగా నీట్గా కలుపుకోవాలి. చక్కగా నీట్గాను బెల్లం కూడా, మైదా పిండి, బియ్యం పిండి, బెల్లం, సాల్ట్ మొత్తం కూడా చక్కగా కలిసిపోయేటట్టు నీట్గాను కలుపుకోవాలండి. గులాబీలు చాలాసార్లు చేశానండి, కానీ ఎక్కువ నేను షుగర్తో చేశాను, బెల్లంతో తక్కువండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ తింటారు కదండి, ఎందుకులే షుగర్తో అని నేను బెల్లంతో చేశానండి. నేను అదిగోండి అలా కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక 3 గంటలు అలా ఉంచేయాలండి. 3 గంటల తర్వాత తీస్తే చూడండి బెల్లం మొత్తం కరిగిపోయి కొంచెం లైట్గా, మరి నేను ఫస్ట్ కలిపినంత గట్టిగా లేదు, బెల్లం కరిగింది కదా, అందుకే కొంచెం స్టిఫ్గా ఉన్నట్టు ఉంది. కరిగింది కదా, చక్కగా బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు దానికంటే ఇంకొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట. కొన్ని నీళ్ళు పోసుకోవాలి, కొంచెం లూజ్గా కలుపుకోవాలి. కాబట్టి ఇంకొన్ని నీళ్ళు పోసుకొని మనకి గులాబీలు చేసుకోవడానికి వీలుగా, ఇప్పుడు మనం అట్ల పిండి ఉంటుంది కదండి, అట్ల పిండి కంటే ఇంకొంచెం స్టిఫ్గా ఉండేటట్టు, అట్ల పిండి కొంచెం పల్సగా ఉంటుంది కదా, దానికంటే కొంచెం ఇది కదా ఉండేటట్టు మనం ఇంకొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. ఉండలు కానీ ఏమైనా బెల్లం ముక్కలు ఏమైనా ఉన్నా కానీ, అంటే బెల్లాన్ని నేను తురిమే తీసుకున్నాను అనుకోండి, తొందరగానే కరిగిపోద్ది. ఏమైనా ఉన్నా కానీ చక్కగా నీట్గా మొత్తం కలిపేసుకుంటే అదిగోండి చూడండి అలా రావాలండి. కొన్ని వాటర్ పడతాము, అలా వస్తే కొంచెం చక్కగా కాగిపోయిందండి. అదిగోండి గులాబీల గుత్తండి, అది నేను తీసుకున్నాను బయట ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నానండి. అది ఎక్కువ ముందుగానే దాన్ని వేడి నూనెలో పెట్టాలండి. ఒక 5 మినిట్స్ అయినా కానీ అది హీట్ ఎక్కాలి. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం తయారు చేసుకున్న గులాబీ పిండిలో దాన్ని ముంచి దాన్ని అలా దాన్ని అలా పెట్టాలన్నమాట. నూనెలో పెడితే మనం అది ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ వేసిన గులాబీ కాబట్టి తొందరగా కిందకి జారదు. అది ఇంకో దాని సహాయంతో దాన్ని కొంచెం కిందకి అంటే అది పూర్తిగా కిందకు వచ్చేసేస్తుందండి గులాబీ. అలా ఒక 5-6 వేసిన తర్వాత మనం జస్ట్ పిండిలో ముంచి నూనెలో ముంచేసి ఇలా అనేసేస్తే అది వచ్చేసిద్ది, ఇక చక్కగా గులాబీ కింద వచ్చేసిద్ది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా కానీ చక్కగా నీట్గానే వచ్చిందిలేండి. అదిగోండి అలా చక్కగా గోల్డెన్ కలర్లో రావాలండి. ఎక్కువ కాల్చకూడదు. ఎక్కువ కాల్చామంటే అదేమైందంటే, నూనెలోనే ఎక్కువ కాల్చామంటే బయటకు వచ్చేసరికి ఏమో ఇంకొంచెం మాడిపోయినట్టు ఉంటుంది. కాబట్టి నూనెలోనే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిందనుకోండి, వచ్చి తీసేసాం అనుకోండి, బయటకు వచ్చేసరికి కలర్ చక్కగా మనకి నీట్గా కనపడిద్ది అనమాట. అలా చక్కగా అన్నీ కూడాను సేమ్ అలాగే అన్నీ చేసుకొని ఒక పక్కన అది వేగుతూనే ఉంటుంది, ఇంకో పక్కన ఈ గులాబీని కంపల్సరీ పెట్టాలండి.
ఈ గులాబీ గుత్తిని అందుట్లోనే పెట్టేసి ఉంచాలి. ఎందుకంటే అది హీట్ అయితేనే మనం అది వేసుకోవడానికి కుదిరిద్ది. ఇప్పుడు మనం అది పెట్టేటప్పుడల్లా మనకున్న పిండిని స్పూన్తో కలుపుకుంటానే ఉండాలండి. మనం పెట్టేటప్పుడు స్పూన్తో కలుపుకొని తర్వాత ఆ గులాబీ గుత్త అందుట్లో పెట్టాలి. పెట్టి చక్కగా నీట్గా పెట్టి ఫుల్గా కూడా ముంచకూడదు. జస్ట్ అది నిండిపోయేంత కాకుండా కొంచెం పైపైన ఇట్ట ముంచి ఆ నూనెలో పెట్టాలి. అలా పెట్టుకుంటూ వెళ్ళాలండి.